భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజాపురంలో ఓ కుటుంబంపై ప్రత్యర్థి వర్గం దాడి చేసింది. భూ వివాదం నేపథ్యంలో ఊకే రాజేంద్ర ప్రసాద్ ఇంట్లోకి చొరబడ్డ ప్రత్యర్థి వర్గం ఆయన భార్య, కుమారుడిపై దాడికి పాల్పడ్డారు. మహిళా వస్త్రాలు చించేసి ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఇంట్లోని బంగారం, నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఊకే రాజేంద్ర ప్రసాద్, మాది రాజాపురం. ఈ యొక్క స్థలంలో భూ వివాదం ఉన్నది మడి వెంకటేశ్వర్లకి నాకు అయితే గత 14వ తారీఖున మాకు కోర్టు ఆర్డర్ వచ్చింది. ఈ నిన్నటి దినాన శనివారం రోజున ఉదయం 11:30-11 వచ్చి నా కొడుకు, నా భార్య ఇంట్లో ఉన్నారు. నేను ఉండలేని సమయంలో ఆ సమయంలో వచ్చి మాడి వెంకటేశ్వర్లు 60-70 మందిని తీసుకొచ్చి వారి మీద దౌర్జన్యంగా వచ్చి ఆ సీసీ కెమెరాలు పగలగొట్టి వారిని కొట్టారు. ఒక 50-70 మంది వరకు వచ్చి మా మీద దాడి చేశారు. దౌర్జన్యంగా దాడి చేసి సీసీ కెమెరాలు పగలగొట్టి నన్ను, మా అమ్మని కొట్టారు. మా అమ్మ బట్టలు చింపేసి మరి కొట్టారు. అదే సమయంలో మా దగ్గర బంగారం మాయమైపోయింది. ఈ ల్యాండ్ అసలు కోర్టు వివాదంలో ఉంది, జరిగింది, అయిపోయింది. జూన్ 14నే మాకు ఆర్డర్ ఇచ్చేసింది. అయినా కానీ వాళ్ళు మా మీద దౌర్జన్యంగా దాడి చేశారు. ఆ సమయంలో మా దగ్గర మా డాడీ లేడు, ఎవరు లేరు. నేను, మా అమ్మ నిన్న వచ్చి దాడి చేశారు సార్. 100 మంది వచ్చేస్తారు. 50 మంది ఆడవాళ్ళు, 50 మంది మగవాళ్ళు సార్. వచ్చి రావడం వెంకటేశ్వర సీసీ కెమెరా పగలగొట్టి మొత్తం రూములన్నీ ఇసుక చేసి మా అబ్బాయిని నన్ను లాక్కెళ్ళి మరి కొట్టారు సార్. రాళ్ళల్లో పెట్టి కొట్టారు సార్ మమ్మల్ని. మా బాబుకి అయితే కరెంట్ షాక్ చేశారు సార్. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే అందరు వచ్చి మీద పడ్డారు సార్. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అల్లుడు, వాళ్ళందరూ కలిసి, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి